అంటే మీరు ప్రతిపక్ష లీడర్గా ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఉన్నది చేస్తే తప్పేముందటి, ఉన్నది ఉన్నట్టు అంటే ఉళ్ళు ఉండొద్దు అన్నట్టు ఉంటుంది కథ. ఉన్నది ఉన్నట్టు అంటా ఉన్నా. ఇలా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇలా మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ రేడ్ అయింది. ఏమన్నా బయటకు వచ్చిందా? గవర్నమెంట్ మీద ఉన్నది కాబట్టి కప్పిపుచ్చుకోరు. కేటీఆర్ గారిది ఎవ్వరికి బట్టి లేనిది ఇంత క్యూరియాసిటీ తోటి నువ్వు కావాలని చేస్తే ప్రజలు ఎప్పుడు కూడా నిన్ను అవునా అని అంటలేరు. ఎందుకు ఇవ్వాలి నువ్వు 9 తారీఖు నాడు ఏదో నోటీసులు ఇచ్చి రమ్మని పిలిచి ఆయన నువ్వు దురుద్దేశంతో అరెస్ట్ చేస్తే 10 తారీఖు నాడు నీ గ్రాఫ్ 4-5% పడిపోతుంది. ఏడికే నీ గ్రాఫ్ పడిపోయింది. 23 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది. అందులో మొట్టమొదటిది ముఖ్యమంత్రిగా నీ మీదనే ఫస్ట్ వ్యతిరేకత ఉంది. ఎందుకు? మీరు సర్వే చేయించారా? కొనుగోలు సర్వే మేము ఇక్కడ మాతానేముందని మేము సర్వే చేపిస్తాం. నువ్వు చేసుకున్న సర్వేలనే నీకు ఉంది. రేవంత్ రెడ్డి సర్వే చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి సర్వే చేసుకుంటే రేవంత్ రెడ్డి సర్వేలనే ఆయనే నంబర్ 1 వ్యతిరేకత, ఆయన మీదనే నంబర్ 1 వ్యతిరేకత ఉంది.